హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో ఈ వీడియోలో మనము ఒక కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దాము. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే మిల్నే థామ్సన్ మెథడ్. మిల్నే థామ్సన్ మెథడ్. ఓకే, సో మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ లైక్ గేట్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఓకే, సో జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అసలు మిల్నే థామ్సన్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం? సో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అసలు ఎందుకు యూజ్ చేస్తాం అంటే మిల్నే మిల్నే థామ్సన్ మెథడ్ ఈజ్ used to find f of z when real or imaginary part of f of z is given. అంటే మీకు సో మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్లుంటుంది? ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఐవి ఫామ్ లో ఉంటుంది. మీకు ఈ మిల్నే థామ్సన్ మెథడ్ లో ఏముంటుందంటే, సో మీకు యూ ఆర్ లేదా వి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. యూ గాని వి గాని, అంటే రియల్ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ గాని లేదా ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ గాని ఇస్తాడు. సో ఇచ్చి మిమ్మల్ని కంప్లీట్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ జెడ్ కనుక్కోమని అడుగుతాడు అనమాట. ఓకే, సో ఇఫ్ యూ లేదా వి, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చేసి ఎఫ్ ఆఫ్ జెడ్ కనుక్కోమన్నాడంటే మీరు యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటి? మిల్నే థామ్సన్ మెథడ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మీకు రియల్ లేదా ఇమాజినరీ పార్ట్ ఇచ్చేసి ఎఫ్ ఆఫ్ జెడ్ కనుక్కోండి అన్నాడంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, మీరు యూజ్ చేయాల్సిన మెథడ్ మిల్నే థామ్సన్ మెథడ్. ఓకే, సో ఈ మిల్నే థామ్సన్ మెథడ్ లో మనము ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఫార్ములా యూజ్ చేస్తాం కాబట్టి నేను ఆల్రెడీ మీకు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కి ఫార్ములాస్ ఇచ్చినాను. ఎక్కడంటే కాషి-రీమన్ ఈక్వేషన్స్ చెప్పేటప్పుడు ఇచ్చినాను. ఓకే, కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు యూఎక్స్ ప్లస్ ఐ ఇంటూ విఎక్స్. ఇది కార్టీషియన్ ఫామ్ లో. అదే మనకు పోలార్ ఫామ్ లో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కి ఫార్ములా ఏంటంటే యూఆర్ ప్లస్ ఐ ఇంటూ విఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ టీటా ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ రెండు ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు యూఎక్స్ ప్లస్ ఐ ఇంటూ విఎక్స్, అండ్ ఇది ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఫార్ములా ఇన్ పోలార్ ఫామ్, ఇన్ కార్టీషియన్ ఫామ్. అదే పోలార్ ఫామ్ లో అయితే ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు యూఆర్ ప్లస్ ఐ ఇంటూ విఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ టీటా. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇప్పుడు ఎందుకు యూజ్ చేస్తామనేది తెలిసింది. ఎట్లా యూజ్ చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కార్టీషియన్ ఫామ్ కి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో కార్టీషియన్ ఫామ్, సో దీంట్లో కూడా మీకు టూ కేసెస్ ఉన్నాయి. ఒకసారి రియల్ పార్ట్ ఇవ్వచ్చు లేదా ఇమాజినరీ పార్ట్ ఇవ్వచ్చు. సో ఆ కేసెస్, రెండు కేసెస్ కూడా రాద్దాం. సో కేస్ 1, ఫస్ట్ కేసు ఏంటి? ఫస్ట్ కేసులో మనకు ఇఫ్ మనకు యూ ఈజ్ గివెన్, ఇఫ్ రియల్ పార్ట్ యూ ఈజ్ గివెన్, అప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలనేది చూడండి. సో యూ అనే ఫంక్షన్ ఇచ్చినారు అనుకోండి, అప్పుడు మనం ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ రాసుకోవాలి. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కి ఫార్ములా ఏంటి? యూఎక్స్ ప్లస్ ఐ ఇంటూ విఎక్స్. కానీ ఇక్కడ విఎక్స్ తెలియదు కాబట్టి మళ్ళీ మనము కాషి-రీమన్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తాం. సో యూఎక్స్ ఇస్ ఈక్వల్ టు వివై అండ్ విఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ యూవై. ఓకే, సో ఇప్పుడు విఎక్స్ ప్లస్ లో నేనేం రాయొచ్చు? మైనస్ యూవై రాయొచ్చు. సో కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు యూఎక్స్ మైనస్ ఐ ఇంటూ యూవై అయిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడి వరకు మనకి ఏమొస్తుంది? సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ విల్ బి అబ్టైన్డ్ యాజ్ ఎ ఫంక్షన్ ఇన్ ఎక్స్ అండ్ వై. సో వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై లో మనకు ఫంక్షన్ అనేది వస్తుంది అనమాట. సో ఇట్లా వచ్చిన ఫంక్షన్ లో, ఓకే, సో డోంట్ వరీ, మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి ప్రొసీజర్. ఆ తర్వాత మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు సింపుల్ గా అర్థమైపోతుంది.
ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు యూఎక్స్ మైనస్ ఐ ఇంటూ యూఐ రాస్తారు. ఎందుకంటే మీకు ఇచ్చింది యూ కాబట్టి మీరు యూఎక్స్ కనుక్కోవచ్చు, యూఐ కనుక్కోవచ్చు. ఓకే, సో యూఎక్స్ అనేది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై లో వస్తుంది, యూఐ కూడా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై లో వస్తుంది. కాబట్టి టోటల్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కూడా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై లలో వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్లా వచ్చిన ఫంక్షన్ లో ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్, ఇట్లా వచ్చిన ఫంక్షన్ ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జెడ్ and y is equal to 0. Substitute x is equal to z and y is equal to 0 and integrate on both sides. And finally integrate on both sides to get f of z. ఇది ప్రొసీజర్. సో ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే డి బై డిజెడ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ అని. సో దీన్ని కనుక ఇంటిగ్రేట్ చేస్తే మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ వచ్చేస్తుంది అనమాట. అంతే కదా? సో ఇప్పుడు ఫస్ట్ ఇట్లా వచ్చిన ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఉంది కదా, ఇప్పుడు ఇట్లా వచ్చిన ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ లో ఏముంటాయి, ఎక్స్ అండ్ వై ఉంటాయి అవునా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వచ్చేసి ఉంటుంది. ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై వచ్చి ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జెడ్, ఎక్స్ ప్లేస్ లో జెడ్ సబ్స్టిట్యూట్ చేయండి, వై ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మీకు ఫంక్షన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎట్లా మారిపోతుంది, ఈ సబ్స్టిట్యూషన్ తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎట్లా మారిపోతుంది, ఇట్ ఈస్ అబ్టైన్డ్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ జెడ్. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఎట్లా మారిపోతుంది, ఎందుకంటే ఎక్స్ ప్లేస్ లో జెడ్ పెడుతున్నారు, వై ప్లేస్ లో 0 పెడుతున్నారు, కాబట్టి ఇట్ ఈస్ కంప్లీట్లీ అబ్టైన్డ్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ జెడ్. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ మనకు ఫంక్షన్ ఆఫ్ జెడ్ లో వచ్చేస్తుంది. అప్పుడు ఆ తర్వాత ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి, రెండు పక్కల ఇంటిగ్రేట్ చేస్తే మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ వచ్చేస్తుంది. అంతే కదా? సో ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే ఇది డిఫరెన్షియేషన్ కదా, సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అంటే డిఫరెన్షియేషన్. సో డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోయి మనకు ఎఫ్ ఆఫ్ జెడ్ వచ్చేస్తుంది అనమాట. ఇది ప్రొసీజర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. డోంట్ వరీ. ఓకేనా? ఇప్పుడు వరకు ప్రొసీజర్ మాత్రం అర్థం చేసుకోండి. కేస్ 2 కార్టీషియన్ ఫామ్ లోనే కేస్ 2 ఏమి మనకు వి కూడా ఇవ్వచ్చు. సో ఇఫ్ ఇమాజినరీ పార్ట్ వి ఇస్ గివెన్, అది కేస్ 2 అనమాట. సో వి ఇచ్చినాడు అనుకోండి, అప్పుడు సేమ్ ప్రొసీజర్ అయితే సేమ్, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇస్ ఈక్వల్ టు యూఎక్స్ ప్లస్ ఐ ఇంటూ విఎక్స్. ఇక్కడ మనకు యూఎక్స్ తెలీదు, సో కార్షిలీమన్ ఈక్వేషన్స్ ప్రకారం యూఎక్స్ ఇస్ ఈక్వల్ టు వివై కదా, కాబట్టి యూఎక్స్ ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, వివై ప్లస్ ఐ ఇంటూ విఎక్స్ రాయొచ్చు. సో అది ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్. సో ఇప్పుడు ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ విల్ బి ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అవునా. ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఇప్పుడు వివై కనుక్కుంటారు, విఎక్స్ కనుక్కుంటారు, ఎందుకంటే మీకు ఇచ్చిన ఫంక్షన్ వి కాబట్టి వివై కనుక్కుంటారు, విఎక్స్ కనుక్కుంటారు. సో విఎక్స్ ఈస్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అండ్ వివై ఈస్ ఆల్సో ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఓకే, తర్వాత ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ y ఈజ్ ఈక్వల్ టు 0, లేదా ఫస్ట్ ఎక్స్ రాద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0. Substitute x is equal to z and y is equal to 0, so that the function f dash of z is obtained in terms of z. సో అంతా z లోకి మారిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి, లాస్ట్ లో ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ to obtain f of z. ఇది ప్రొసీజర్. సేమ్ ఇక్కడ ఏదైతే రాష్ట్రమో సేమ్ అదే. ఓకేనా? సేమ్ అదే, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు జెడ్, వై ఇస్ ఈక్వల్ టు 0. కాకపోతే ఇక్కడ యూఎక్స్ ప్లస్ ఐ ఇంటూ విఎక్స్ రాసినప్పుడు ఈ యూఎక్స్ ప్లస్ లో మనం వివై రాయాలి, ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ ఇచ్చింది వి కాబట్టి ఇక్కడ ఒక్కటే చేంజ్ వస్తుంది. ఓకేనా? అంతే. సో నెక్స్ట్ పోలార్ ఫామ్ లో అనుకోండి. సో పోలార్ ఫామ్, మళ్ళీ పోలార్ ఫామ్ లో కూడా 2 కేసెస్, రియల్ పార్ట్ ఇస్తే ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఇస్తే ఏంటి. సో ఫస్ట్ కేసు రాద్దాం. సో దాన్ని కేస్ 1 అంటున్నాను. ఓకే, పోలార్ ఫామ్ లో కేస్ 1. సో ఇఫ్ రియల్ పార్ట్ u ఈస్ గివెన్, సో రియల్ పార్ట్ ఇచ్చినాను అనుకోండి. సో అక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ కి ఫార్ములా ఏంటి, యూఆర్ ప్లస్ ఐ ఇంటూ విఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ టీటా.
ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూఆర్ ప్లస్ ఐ ఇంటూ విఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ టీటా. సో ఇప్పుడు మనకు యు ఇచ్చినారు కాబట్టి ఇక్కడ విఆర్ ఉంది కదా, ఈ విఆర్ ని తీసేయాలి కాబట్టి మళ్ళీ కాషి రీమన్ ఈక్వేషన్. సో యూఆర్ ఇస్ ఈక్వల్ టు 1/r v theta అండ్ విఆర్ ఇస్ ఈక్వల్ టు -1/r u theta. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఏం రాసుకోవచ్చు మనము, యూఆర్ ప్లస్ ఐ ఇంటూ విఆర్ ప్లేస్ లో -1/r u theta రాసుకోవచ్చు. దిస్ టోటల్ ఈస్ మల్టిప్లైడ్ విత్ ఈ పవర్ మైనస్ ఐ theta. జస్ట్ ఈ విఆర్ ప్లేస్ లో మనము -1/r u theta రాస్తున్నాము. ఓకేనా. సో అప్పుడు ఇక్కడ అంతా కూడా మీకు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్, సో ఈ స్టెప్ వరకు మనకి ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈస్ అబ్టైన్డ్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆర్ అండ్ టీటా. అవునా, వేరియబుల్స్ ఆర్ అండ్ టీటాలో మనకు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ వస్తుంది. సో అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే సబ్స్టిట్యూట్ అక్కడ x is equal to z, y is equal to 0 సబ్స్టిట్యూట్ చేసినారు కదా, సేమ్ ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ r is equal to z and theta is equal to 0. Substitute r is equal to z and theta is equal to 0 in the above obtained equation. F dash of z in terms of r and theta వచ్చింది కదా. సో ఆ ఈక్వేషన్ లో మనము r ప్లేస్ లో z, టీటా ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకు, సో ఈ స్టెప్ వల్ల ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ అబ్టైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్. అంతే కదా. సో ఎక్స్ ప్లేస్ లో మనం ఆర్ ప్లేస్ లో జెడ్ పెడుతున్నాము, టీటా ప్లేస్ లో 0 పెట్టేస్తున్నాం కాబట్టి సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ అబ్టైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్. ఆ తర్వాత ఏం చేయాలి, ఫైనల్ గా ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్ to obtain f of z. అంతే. ఓకే, ఇది ప్రొసీజర్. నెక్స్ట్ కేస్ 2. సో కేస్ 2 ఏంటి, ఇఫ్ ఇమాజినరీ పార్ట్ v is given, పోలార్ ఫామ్ లో v ఇచ్చినాడు అనుకోండి, ఇమాజినరీ పార్ట్ v is given, అప్పుడు ఏమైపోతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఫార్ములా బేసిక్ ఫార్ములా ఏంటి, యూఆర్ ప్లస్ ఐ ఇంటూ విఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ టీటా. ఇక్కడ యూఆర్ ఉండకూడదు కాబట్టి కాషి రీమన్ ఈక్వేషన్స్ ప్రకారం యూఆర్ అంటే ఏంటి, 1/r v theta కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేయండి, 1/r v theta ప్లస్ ఐ ఇంటూ విఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ టీటా అయిపోతుంది. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఈజ్ అబ్టైన్డ్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఆర్ అండ్ టీటా. సో ఇప్పుడు మనకు ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ అనేది ఒక ఫంక్షన్ ఆర్ అండ్ టీటాల్లో వస్తుంది అనమాట. సో వచ్చిన దాంట్లో మనం ఏం చేయాలి, సబ్స్టిట్యూట్ r is equal to z, same r is equal to z and theta is equal to 0. Substitute r is equal to z and theta is equal to 0. Okay, so అట్లా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమైతుంది, f dash of z is obtained in terms of z. So final గా ఏం చేయాలి, so integrate on both sides to obtain f of z. ఇది ప్రొసీజర్. ఓకేనా. సో ఈ రెండు ఫార్ములాస్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఫార్ములాస్. ఓకేనా. సో ఎఫ్ డాష్ ఆఫ్ జెడ్ ఫార్ములాస్ అండ్ కార్టేషియన్ సిఆర్ ఈక్వేషన్స్ గుర్తుంటే మీరు ఈ మిల్నే థామ్సన్ మెథడ్ ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా. సో మిల్నే థామ్సన్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము, సో మిల్నే థామ్సన్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద అనలిటిక్ ఫంక్షన్ లేదా కాంప్లెక్స్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఇఫ్ ఇమాజినరీ పార్ట్ ఆర్ రియల్ పార్ట్ ఈస్ గివెన్ ఫర్ యూ. సో రియల్ పార్ట్ లేదా ఇమాజినరీ పార్ట్ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ని కనుక్కోవాలన్నప్పుడు మనం యూజ్ చేసే మెథడ్ మిల్నే థామ్సన్ మెథడ్. ఓకే. సో ఈ రెండు ఫార్ములాస్ మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్, నెక్స్ట్ వీడియో నుంచి మనము ఈ మిల్నే థామ్సన్ మెథడ్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా.
Right. That's all for this video. We'll meet in the next video. Jai Hind.